హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ రెసిపీ ఏంటంటే బూడిద గుమ్మడికాయలతో పులుసు అనమాట అండి. బూడిద గుమ్మడికాయలు, బెండకాయ పులుసు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఎండల్లో చాలా మంచిదండి పులుసులు తినటమే నాకు తెలిసి. అలాగే ఇప్పుడు బూడిద గుమ్మడికాయల వడియాలతో పులుసు ఎలా పెట్టుకోవాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి బాగుంటుందన్నమాట. ముందుగా బూడిద గుమ్మడికాయ వడియాలు తీసుకోవాలన్నమాట. నేను ఈ వడియాలు అనేది లాస్ట్ ఇయర్ పెట్టానండి. అవే అనమాట. బెండకాయలు ఇలా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే నేను 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక పెద్ద టమాటాని ఇలా ప్యూరీలా చేసుకున్నాను. కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టుకున్నానండి పులుపు కోసం అనమాట. అలాగే మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వడియాలైతే నేను లాస్ట్ ఇయర్ పెట్టినవండి. ఇప్పటి వరకు కూడా చాలా బాగున్నాయన్నమాట. ఈ ఎండాకాలంలో ఇలా పులుసులు చేసుకుంటే చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. మినప వడియాలతో కర్రీ కానీ మనం పులుసు కానీ ఎలా వండుతామో అలాగే ఈ వడియాలతో కూడా మనం పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా వడియాల్ని దోరగా ఇలా వేయించుకొని ఆయిల్లో పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. నేను చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను అనమాట. వేయించుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసాను అనమాట అండి. ఇది కూడా దోరగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేయాలన్నమాట. చూసారా ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసానండి. ఇప్పుడు ఇవి బాగా వేగాలి. వేగుతుండగానే ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ అనేది యాడ్ చేశానన్నమాట. ఈ 2 వేసుకోవటం వల్ల పసుపు వేయటం వల్ల కలర్ అనేది ఉంటుంది. సాల్ట్ వేయటం వల్ల కొంచెం మగ్గుతుందనమాట అండి బెండకాయ అనేది. ఈ పులుసు అనేది వేడి వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ అనమాట. ఎలాగ ఎండలు బాగా కాస్తున్నాయి కదండీ! అలాంటప్పుడు మనం ఎక్కువ గ్రేవీ కర్రీలు, మసాలా కర్రీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా పులుసులు పెట్టుకుంటే మనకి కూడా మంచిదనమాట అండి. బెండకాయ పులుసు ఎప్పుడు పెట్టుకుంటాం కదా! అందులో ఇలా 4 వడియాలు వేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట అండి. ఇదిగోండి మొత్తానికైతే వేగిపోయిందనమాట అండి. వేగిన తర్వాత టమాటా ప్యూరీ ఉంది కదండీ! అది వేసేసానండి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పులుసు మరుగుతుండగానే మంచి స్మెల్ వస్తుందనమాట అండి. బూడిద గుమ్మడికాయల వడియాలతో పులుసు పెట్టి ఉండరు బహుశా. అలా పెట్టకపోతే ఇలా పెట్టి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టపడతారనమాట అండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందనమాట అండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత అది కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటా ప్యూరీ వేసిన తర్వాత బాగా వేగాలండి. చూడండి ఇలా వేగాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో నేను 2 స్పూన్లు కారం అనేది యాడ్ చేశానండి. పులుసు కాబట్టి నేను 2 స్పూన్లు కారం యాడ్ చేశాననమాట. చూసుకొని వేసుకోండి మీరు. సాల్ట్ అయితే ముందుగా వేశాను కదండీ! ఇప్పుడు లాస్ట్‌లో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు కారం వేసుకున్నాక బాగా కలుపుకున్నాక అది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపు అనేది ఇందులో వేసేసేయాలండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదండీ! ఇక్కడ మాకు పిల్లల సైన్యం ఎక్కువనమాట. ఎంత వాయిస్ లేకుండా చేద్దామన్నా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఏమనుకోకండి. ఇప్పుడు వేగిపోయిందండి. ఇందులో చింతపండు పులుపు అనేది యాడ్ చేస్తాననమాట. మనం పులుపు చూసుకొని చిక్కగా ఉండేటట్టుగా వాటర్ కూడా వేసుకోవాలనమాట. మనం పులుసు ఎలా తింటామో అనేది మన ఇంట్లో అలవాటుని బట్టి అంటే కొంతమంది ఎక్కువ వాటర్ వేసుకొని పులుసు చేసుకుంటారండి. లేదు అంటే దగ్గరగా ఉండేటట్టు అయితే మటికి కొద్దిగా వాటర్ వేసుకొని పులుపు అది చూసుకొని వేసుకోవాలనమాట. మా ఇంట్లో అయితే కొంచెం చిక్కగానే ఉండాలనమాట. నాకైతే ఈ వాటర్ అయితే ఇలా సరిపోతుందండి. ఇది మరిగి చిక్కగా అవుతుందనమాట అండి. దగ్గరికి అవుతుంది. బాగా మరిగితేనే పులుసు అనేది టేస్ట్ వస్తుందనమాట అండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగు రావాలనమాట. మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే ఒక పొంగు రావాలనమాట. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం వేపి పెట్టుకున్న బూడిద గుమ్మడి వడియాల మటికి ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలండి. ఆ వాటరే పీల్చుకొని మెత్తపడుతుందనమాట లైట్‌గా కొద్దిగా. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక మళ్ళా మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని తీసుకొని చూడాలండి. ఒకసారి ఇలా చూసారా ఇలా మరుగుతుందనమాట. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలనమాట అండి. ఇలా దగ్గరికి అవ్వాలనమాట. చూసారా మాకైతే పులుసు ఇలా చిక్కగా ఉండాలనమాట. ఇలా ఉంటే మా ఇంట్లో వేసుకుంటారండి.
మీకు ఇంకా కొద్దిగా పులుసులా కావాలంటే ముందుగానే స్టవ్ కట్టేసుకోవచ్చు అనమాట అండి. చూసుకొని మనం ఎంతవరకు పులుసు ఉండాలో అంతవరకు చూసుకొని స్టవ్ ఉంచుకొని కట్టేసుకోవాలండి. మా ఇంట్లో అయితే ఇంత చిక్కగా ఉండాలనమాట. అందుకే నేను ఇలా చేశానండి. గుమ్మడి వడియాలు, బెండకాయ కాంబినేషన్‌తో పులుసు అనమాట అండి. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎన్ని రోజులు కూడా ఫోన్ స్టోరేజ్ వల్ల నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయానండి. కొన్ని వీడియోలు మిస్ అయిపోయాయనమాట. అందుకే పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. బాయ్ అండి. మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.